ఈ ఎయిర్ బ్యాగ్ ఉండడం వల్ల మేము ప్రాణాలతో బయటపడినట్టే అనుకోవచ్చు. అసలు ఇది ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్సిడెంట్. నిదానంగా బతికి సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఇంక ఏదో ఒకటి అయితే నా భార్య, నా అమ్మ, నాన్న ఏమేమి పోయేటోళ్ళు అనేసి చాలా ఇదైపోయింది. నా కార్లో నాకు ఇలాంటి రోజు వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. ఈ ఎయిర్ బ్యాగ్ ఉండడం వల్ల మేము ప్రాణాలతో బయటపడినట్టే అనుకోవచ్చు. అసలు ఇది ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్సిడెంట్. ఇది ఘోరంగా అయింది. అసలు కారు డ్యామేజ్ అయితే ఘోరంగా అయింది. అక్కడ బర్రె అడ్డం వచ్చింది, దానివల్ల ఘోరంగా అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది కారు కూడా. మన కార్ అయితే యాక్సిడెంట్ అయితే అయింది. ఒక ట్రిప్ మీద నేను హైదరాబాద్ అదే ఎల్బీ నగర్ నుంచి బడంపేట నుంచి మహబూబాద్ వెళ్తుంటే వయ్యా చోటుప్పలు, వలిగొండ, మొత్కూరు మీద అటు మహబూబాద్ అయితే వెళ్తుండే. అయితే మార్నింగ్ టైము యాక్సిడెంట్ అయిన టైం అయితే 4:55, 5 దగ్గర అవుతుంది టైము. ఆ టైంలో వర్షం పడుతుంది. ఆ రోడ్డు చిన్న రోడ్డు, ప్లస్ ఏంటంటే నేను 4 లైట్ వేసుకొని చూసుకొని వస్తున్నా. ఆల్రెడీ వర్షం పడుతుంది, విజిబిలిటీగా సరిలేదని నార్మల్గా వస్తున్నా. ఎంత 70-80 మధ్యలోనే వస్తున్నా. సరే మీరు వీడియో చూడండి. ఇప్పుడు చూశారు కదా. అయితే డార్క్ చీకటి, మొత్తం నల్లగా ఉంది. చీకటి, ఫుల్ చీకటి. ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. ఆ లైటింగు మెయిన్ ఈ బర్రె నల్లగా ఉంది. అది ఎట్లుందంటే మన కార్ హైట్ ఉంటుంది, అంత హైట్ అయింది. బాగా బలిచింది అది. పాపం అది ప్రెగ్నెంట్ అంట. సప్పున వచ్చేసింది. ఇంకా మొత్తం తగిలింది, రైట్ సైడ్ తగిలింది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అయినాయి. రెండు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. బ్యాక్ సైడ్ కస్టమర్లు ఎవరు లేరు. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నా కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అయినాయి అనమాట. దానివల్ల బతికైతే బయట ఉన్నాము. నాకు ఈ కారు పోయిందని పెద్ద బాధ లేదు, కానీ ఒకవేళ నాకేమన్నా అయ్యి నా పేరెంట్స్, మా వైఫ్ ఏమవుతారో అని ఆలోచించుకుంటుంటేనే అసలు నాకు చేతన అయితే లేదు. కారు అంటే ఏముంది, 10 లక్షలు కాదు. అటు ఊరికి అట్ట పోయినా కూడా, ఇన్సూరెన్స్ రాలేదు అనుకున్నా కూడా, అటు పోయినా కూడా బాధ లేదు. నిదానంగా బతికి సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఇంక ఏదో ఒకటి అయితే నా భార్య, నా అమ్మ, నాన్న ఏమేమి పోయేటోళ్ళు అనేసి చాలా ఇదైపోయింది. మీరు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి. అయితే తర్వాత ఇంకా నేను ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళకైతే 100 డైల్ చేసి సార్ ఇది సార్ ఇట్లా కారు అనాజీపూర్ దగ్గర అయితే యాక్సిడెంట్ అయింది. ఇట్లా అంటే ఆ టైంలో అయితే ఎవ్వరు లేరు. మనం వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళిపోకూడదు అలాంటి సిచ్యువేషన్లో. అలాంటి అంత పెద్ద జరిగినాక మనం తప్పించుకోండి కదా, డ్రైవ్ చేయకూడదు. కాబట్టి నేను దగ్గర నుండి 100 డైల్ చేసి, కస్టమర్లు కూడా ఒక్కరే ఉన్నారు. ఫ్రెండ్ రాదు నా పక్కన కూర్చున్నాడు, ఆయన కూడా ఏం కాలేదు. ఇంకా 100 డైల్ చేసిన పోలీసులు తర్వాత 1 గంటకు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత 1/2 అవర్కి వీళ్ళు పక్కన విలేజ్లో వాళ్ళు వచ్చారు. పోలీసులు ఏం చేశారంటే, ఈ వద్దు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు అట్లా ఇట్లా అనేసి చెప్తే ఇంకా కారు అది స్టార్ట్ అయితే అయింది. కూలెంట్ అంతా ఏం లీక్ కాలేదు. రైట్ సైడ్ మాత్రం జరిగింది కాబట్టి, లెఫ్ట్ సైడ్ కూలెంట్ అంతా ఉంటుంది కాబట్టి ఆడైతే ఇబ్బంది ఏం కాలేదు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి డ్యామేజ్ అయితే అయింది. ఇంకా చిన్నగా నడుపుకుంటే అయితే వచ్చిన వెహికల్ ఇంకా మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే వీడు మా వాడు వచ్చిండు ఇమ్మీడియట్లీ. ఇంకా వాడు నాకు కొంచెం సపోర్టింగ్గా ఉండి ఇంకా తర్వాత వీళ్ళంతా వచ్చారన్నమాట. ఇంకా మళ్ళా కొంచెం అందరూ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ విలేజ్లో పలుకుపడి వాళ్ళకి బాగా ఉన్నట్టుంది. దాదాపు ఒక 20-25 మంది దాకా వచ్చారు జనాలు. మొత్తం మాజీ సర్పంచ్ అంట ఇంకా పెద్ద పెద్దలు రెడ్డిస్ అంట, వాళ్ళు చాలామంది ఒక 20-25 మంది అయితే వచ్చారు. మనల్ని అంటే డిమాండ్ చేస్తున్నారు అనమాట. లేదు మాకు సెటిల్మెంట్ కావాలన్నట్టుగా. లేదు సార్ నేను కట్టుకోలేను, డ్రైవర్ని నేను, నాతో చేతనైతే లేదని
చెప్పిన వాళ్ళు వింటలేరు. సరే అనేసి మా నవీన్ అన్నకు ఫోన్ చేస్తే ఈ అన్న పాపం ఇమ్మీడియట్లీ ఫోన్ చేయగానే ఒక గంటన్నర కల్లా వచ్చేసింది సికింద్రాబాద్ నుంచి. ఇంకా వాళ్ళు వచ్చిర్రు, మాట్లాడినాను. ఇంకా సెటిల్మెంట్కే వాళ్ళు వస్తుర్రు. నేనేం చెప్పినా లీగల్గా వెళ్దాము, ఇన్సూరెన్స్ మీకు వస్తుంది మాకు వస్తుంది, ఎందుకంటే ఫుల్ ఇన్సూరెన్స్ 0 DB ఇన్సూరెన్స్ కాబట్టి ఇద్దరు పడితే పోదామంటే వాళ్ళు అస్సలు వింటలేరు. మాకు నమ్మకం లేదు అవన్నీ, మీకు డబ్బులు ఇప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది అంటారు. పోలీస్ ఆయన దగ్గర పోతే సార్ ఇది సార్ వీడియో చూపించంటే ఆయన పోలీస్ ఆయన ఒకటే మాట అంటాడు, అన్నీ కాదురా అన్న వర్షం వింటలేడు. అది సరే ఏం జరిగిందని అడుగుతలేడు ఆయన. లోపలికి పోతానే సెటిల్మెంటా లీగల్ అయితే బండి సీజ్ చేస్తా పెడతాం, నువ్వు జైల్లో కూర్చోవాలా, అది అట్టే చెప్తుండు. కానీ కొంచెం 0.1% డ్యూటీ పరంగా ఒక పాజిటివ్ కూడా అసలు ఏం మాట్లాడతలేడు. ఇంకా సరే మీరు సెటిల్మెంట్ చేసుకొని పంపించేసిండు. వచ్చి ఇంకా అట్టే చేసి తిప్పలు పడి 1,60,000 అడిగిర్రు. మేము 10,000 నుంచి స్టార్ట్ చేసి కింద మీద వాటి 55,000 ఫైనల్ చేసినాం. బర్రె చనిపోయిన దానికి. ఇంకొకటి బర్రె మనం నా కారు గుద్దినాక డివైడర్ మధ్యలో పడినాక ఇమ్మీడియట్లీ ఒక 5-10 నిమిషాల లోపు ఒక DCM వచ్చింది. DCM అది పెద్ద లారీ వెహికల్, పెద్ద హెవీ వెహికలే వచ్చింది, దాన్ని హెడ్ ఎక్కేసింది. ఆడే నెక్స్ట్ ప్రాణం అదే పోయినట్టుంది. తర్వాత ఇంకొకటి బొలెరో గూడ్స్ బండి, లోడ్ బండి అది వచ్చింది. పాపం ఆయనకైతే డ్రైవర్కు సెల్యూట్ కొట్టచ్చేమో. మొత్తం అది ఎంత హైట్ ఉంటుందంటే బర్రె పడిపోయినాక 2.5 అడుగు పైన ఉంటుంది హైటు. దాని మీదకి ఎక్కి అవతల ఫోల్డ్ గుద్దపై ఆయన తప్పించుకొని అట్టే వెళ్ళిపోయాడు. ఆగలే అతను, ఆయన కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు. అట్లా అది చనిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళతోటి 55,000 అయితే సెటిల్మెంట్ చేసుకున్నాము. 20,000 అయితే పంపించేసిన అడ్వాన్సు. ఇంకా ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఏంటంటే షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వెహికల్ తీసుకొచ్చేయండి అయిపోతుంది. స్టేషన్ నుంచి ఒక లెటర్ అయితే కావాలి, అంటే పలానా చోట జరిగింది, దేనివల్ల జరిగింది క్లియర్గా మెన్షన్ చేసి పోలీస్ స్టేషన్ స్టాంప్ వేసి సిగ్నేచర్ చేయించుకొని తీసుకొస్తే మీకు ఇబ్బంది లేకుండా క్లెయిమ్ అయిపోతుంది. షోరూమ్ తీసుకొచ్చేసేయండి. వెహికల్ టోవింగ్ తీసుకోండి. ఒకవేళ వెహికల్ నడుస్తుందంటే చిన్నగా తీసుకొచ్చేసేయండి. అంటే ఫ్రీ టోవింగ్ ఏమన్నా మీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా, కొత్త వెహికల్ ఎలా ఇన్సూరెన్స్ మీ షోరూమ్ నుంచి అడిగినా అయితే వాళ్ళు ఏమంటారు అంటే షోరూమ్కి నియర్ బై అయితేనే చేస్తామన్నా, ఇట్లా లాంగ్ డిస్టెన్స్ అయితే చేయరు, మీరు డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిందే అన్నాను. సరే ఇప్పుడు వాళ్ళు వచ్చినాక, వాళ్ళు బర్రె మనుషులు వాళ్ళు వచ్చినాక వాళ్ళకి రిమైనింగ్ అమౌంట్ కొట్టేసి పేపర్ రాపిచ్చేసుకొని ఇంకా బండి అయితే తీసుకొని ఫస్ట్ షోరూంలో అయితే పెట్టాలి. ఇంకా తర్వాత ప్రొసీజర్ ఏమైందో ఒకవేళ మీరు కూడా, ఇప్పుడు మనవి చిన్న ప్రాణాలు మన డ్రైవర్లవి, ఇప్పుడు ఒకరోజు బండి ఆగిపోతేనే ఎంతో ఇబ్బంది మనకి. నేను చెప్పొచ్చిందంటే నాలా ఎవరు ఇబ్బంది పడకుండా చేసి చాలా జాగ్రత్త, ఎంత జాగ్రత్తగా ఉన్నా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇంకా కొంచెం జాగ్రత్త. ఇప్పుడు నేను కుంభమేళ పోయి ఇచ్చిన 3,000+ కిలోమీటర్స్, అది 5 డేస్లోనే ఫ్యామిలీతో పోయి ఇచ్చిన. అంత దూరం పోయి అంత ట్రాఫిక్లో అంత స్పీడ్ పోయి ఇచ్చేం జరగలేదు. చిన్నగా చూసుకొని పోతున్నా కూడా అది బర్రె మెయిన్. చాలామంది ఫేస్ చేసింటారు, బర్రెలు, కుక్కలు, ఇదేంటి గొర్రెలు, ముసలోళ్ళు ఊరుకునే ఇంకా డబ్బులు అట్లా వచ్చేస్తారు, ఏం చూసుకోది. అలాంటి కేసులో మనం తప్పు లేకపోయినా మనం నిజం పడాల్సి వస్తుంది, ఏదైనా పెద్ద వెహికల్తో తప్పు. ఓకే, జాగ్రత్తగా అయితే నడపండి. నాకు రిమైనింగ్ పేమెంట్ గురించి చేసేసిన మొత్తం 55,000 అయితే కట్టిన. తర్వాత ఇంకా వెహికల్ అయితే తీసుకోమని వాళ్ళకంటే పోలీస్ వాళ్ళకు 1 లెటర్ ఇచ్చాను అనమాట. ఇంకా నాకు వెహికల్ అందించారు, వాళ్ళకు బర్రె వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకున్నాను అనేసి. వాళ్ళ బర్రె వాళ్ళు కూడా 1 లెటర్ ఇచ్చారు, అంటే మాకు అమౌంట్ ముట్టినాయి ఇంత సెటిల్మెంట్ ఇంత అమౌంట్ అనేసి. ఇంకేంటంటే పోలీస్ నుంచి డ్యామేజ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వరంట. అది ఇవ్వాలంటే ఇంకా పంచనామా అంటే పేపర్ అయితేనే డ్యామేజ్ సర్టిఫికేట్ ఇస్తారంట. ఈ బంపర్ కిందికి వచ్చింటే తాళ్ళతో కట్టుకున్నా. ఓకేనా పర్ఫెక్ట్. కొంచెం అది అద్దం జరపాలన్నా. నా కార్లో నాకు ఇలాంటి రోజు వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు, కానీ ఇంత దారుణంగా ఇది ఇంత ఇదైతే ఏదో ఆ గుద్దుతానే కూడా నేను ఒక కళ్ళలాగా అనిపించింది. ఇప్పుడైతే నేను మొబైల్ పెట్టుకొని అయితే వీడియో రికార్డ్ చేయట్లేదు, గాగుల్స్ పెట్టుకొని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే గాగుల్స్ ఎందుకు పెట్టుకుంటే అది గాజుపులు ఉన్నాయి కదా, అవి వచ్చి కళ్ళల్లో పడతాయని గాగుల్స్ పెట్టుకున్నా. ఎట్లా పెట్టుకున్నా కదా అని ఇంకా గాగుల్స్తోనే
వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు అది అద్దం అయితే తిని ట్రై చేస్తున్నాము. అద్దం తీసుకొని వెళ్ళిపోదాము. లేదా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది డ్రైవింగ్కి. అన్న జస్ట్ వీటి వరకు తీద్దామన్నా. ఇది ఉంది కదా బట్ట తీసుకొని ఇప్పుడు పగిలిపోయిన కాటికి కొంచెం ఇటు తీసేద్దాం. మనకు అది డిస్టర్బెన్స్ ఏం లేదు. నా వరకు నా మీద అట్ట పడుకోకుండా జస్ట్ అన్నా బట్ట తీసుకోనా, జాగ్రత్త ఆడ కోసుకుంటుంది. బ్లేడ్ లాగా ఏం లేదు, అది రెండు చేతులు లాగాల, రెండు చేతులు పట్టుకుని లాగాల. అది అవును మెయిన్ మీదకి అది ప్లాస్టిక్ ఇస్తారు కదా అవతల ఇక్కడ. చూసి వాడు కథలు రాస్తాడు, దాని బరి దాని మీద పడింది. బట్టతో ఇటు పిసికి ఇటు లాగు. ఇది ప్లాస్టిక్ ఉంటుంది కదా అవతల ఇట్లా, ఇవన్నీ నా మొహం మీద పడుతున్నాయి. కోసుకపోతుంది అన్న. ఇక్కడ మళ్ళీ పోలీసారు వాళ్ళు ఇప్పుడు ఏమైనా యాక్షన్ చేసుకొని వస్తాను అని మళ్ళీ ఇప్పుడు ఆపిండు. ఇప్పుడు ఏమన్నా రీసెంట్గా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి తీసుకొస్తున్నా అన్నట్టుగా డౌట్గా ఆపిండు. ఏమి ఎట్లా అంటే నా ఇట్లా అనేసి చెప్పిన. సరే ఓకే ఇల్లు జాగ్రత్త, అది గాజులు కలర్లో పడుకొని చూసుకో, పడితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నాడు. బండి ఇక్కడ హీరో హోండా అయితే ఇచ్చేసిన, హ్యాండ్ ఓవర్ చేసిన. ఇంకా టైం అయిపోయింది కాబట్టి వాళ్ళ షోరూమ్ టైం కూడా రేపు డేట్ వేసారు, రేపు రామన్నారు. ఆల్రెడీ నేను టోల్ ఫ్రీ నెంబర్కి ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి నేను కంప్లైంట్ చేసిన, వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. మధ్యాహ్నం ఫోన్ చేసిండు, షోరూమ్కి వచ్చింది వెహికల్ అంటే రాలేదు, రేపు వస్తాను. సార్ రేపు అడ్వైజర్ని ఎస్టిమేషన్కి అతను ఏజెంట్ని పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పిన. ఇంకా రేపు మార్నింగ్ రామన్నాడు. మార్నింగ్ వచ్చి ఇంకా ఏం చెప్తారో చూడాలి. జీరో టిప్పు మ్యాక్సిమం ఏం మన దగ్గర నుంచి ఏం ఖర్చు కాదు అనుకుంటాను. చూస్తాం. ఇది ఒక లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఈరోజు, మరవలేని ఎక్స్పీరియన్స్ జీవితంలో. అదొక కళ, ఒక నాకే అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు కళలాగా అన్నట్టు, కళ నిజం అన్నట్టుగా. వెరీ వెరీ బ్యాడ్ డే అనుకోవద్దు, గుడ్ డేనే, ఎందుకంటే నేను బతికి బయటపడినా కాబట్టి. ఓకే, మీరు కూడా జర జాగ్రత్తగా నడపండి. ఇంకోటి విషయం ఏంటంటేనా, పోలీస్ వాళ్ళు అంటున్నారు అక్కడ, మీరు కొత్త ఏం కాదు, మాకైతే మీరు కొత్త, మీ వెహికల్ కొత్త కాదు, వారానికి ఎన్నో జరుగుతున్నాయంట వెహికల్స్, ఈ రోడ్లోనే మామూలు యాక్సిడెంట్ జరుగుతున్నాయంట అని చెప్తారు. ఎవరైనా ఆ రోడ్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త. నా పరిస్థితి ఎవరు రాకూడదు అసలు. ఓకే, మీకు ఇప్పుడు ఎవరికైనా ఇలా జరిగితే యూజ్ అవుతుంది. నేను ఎలా క్లెయిమ్ చేస్తున్నా అన్నీ అయితే నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తుంటా, అందరికి యూజ్ అవుతుంది, తెలియని వాళ్ళకు కూడా తెలుసుకోవచ్చు. ఓకే.